తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఉత్తరాంధ్రలో ఇకపై బీద అరుపులు వినిపించవని, ఉత్తమాంధ్రగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. భోగాపురం విమానాశ్రయానికి నాడు కొబ్బరికాయ కొట్టింది, నేడు గుమ్మడికాయ కొట్టింది తామేనని గుర్తు చేశారు. అల్లూరి స్ఫూర్తితో ఐక్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామన్న హామీని నిలబెట్టుకుంటున్నారు. వచ్చే 2 ఏళ్లలో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టుల ద్వారా 6.13 లక్షల కోట్ల పెట్టుబడులు, 5.57 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని ప్రకటించారు. మోదీ లాంటి సమర్థ నాయకుడికి ప్రజలంతా అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములిచ్చిన రైతులు ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని సీఎం కొనియాడారు. గతంలో ఈ ప్రాజెక్టును అవహేళన చేసిన వారు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారని విమర్శించారు. ఈ ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం అందరికీ గర్వకారణమన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం అల్లూరి ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్ వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరో కాదు, ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్. తొలుగు అడుగు వేసిన అశోక్ గజపతి రాజు ఇక్కడి వారే. ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడు కూడా ఉత్తరాంధ్రనే. ఇది ఉత్తరాంధ్ర సత్తా అని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్ట్ తో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. రాబోయే 3 ఏళ్లలో 2,784 కోట్లతో ఉత్తరాంధ్రలోని 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్లే రోజులు పోయి ఇక్కడికే వలసలొచ్చే రోజులు వస్తాయన్నారు. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు. ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర నెంబర్ 1 ప్రపంచంలో దేశం రావాలి. ప్రధాని మోదీ సహకారంతోనే విశాఖ ఉక్కును నిలబెట్టుకోగలిగామని చంద్రబాబు తెలిపారు. విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు అందిస్తోందని చెప్పారు. వెంటిలేటర్ పైన ఆంధ్రప్రదేశ్ కు ఆక్సిజన్ ఇచ్చి ఈ రోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. విశాఖ ఉక్కు 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. భారతదేశానికి మోదీ లాంటి గొప్ప లీడర్ దొరకడం మన అదృష్టమని చంద్రబాబు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్నా ఆ ప్రభావం భారత్పై పడకుండా దేశాన్ని ముందుకు నడిపించడంలో ప్రధాని విజయవంతమయ్యారన్నారు. ఆయనకు సంఘీభావం తెలపడం అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. World largest digital transactions are happening not in America, not in China, but in India. That is the credit Narendra Modi ji has done. High-speed trains are coming. Green hydrogen train has come in India. First time. That is what Narendra Modi ji. There is no Naxalism, no terrorism. Under his leadership, we are all safe. One of the best foreign policy. I have seen a leader with clear clarity. Always he works with a single agenda, nation first. In my experience, only one leader, that is Narendra Modi, has done extremely good work.
If we go to any country, everybody is respecting. That is the pride he brought for the nation. Hands off to him. All of us has to stand with him. గట్టిగా లేచి నిలబడుకొని సంఘీభావాన్ని తెలియజేయండి. గట్టిగా విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో సాంప్రదాయ థీమ్సా నృత్యంతో రికార్డులు సృష్టించిన కళాకారులను సీఎం అభినందించారు.